గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు సంక్రాంతి కనుమ శుభాకాంక్షలతో మన గొబ్బెమ్మలను నవధాన్యాలతో రేగుబండ్లు పిండి పూలతో పసుపు కుంకుమలతో బొట్లు గొబ్బెమ్మలను తెల్లవారి జామున లేచిన తర్వాత ఇంటి ముందు చక్కగా రంగులతో ముగ్గులు వేసి అందులో గొబ్బెమ్మలను ముగ్గు మధ్యలో అలంకరిస్తారు. తరువాత ఇంటి ముందుకు హరిదాసులు వస్తారు. తరువాత గంగిరెద్దులు వస్తారు. చక్కగా పిండి వంటలు జరుపుకుంటారు. జనవరి మకర సంక్రాంతి జరుపుకుంటారు. కావున ప్రతి ఒక్కరు మహిళలు మన ముగ్గును మంచిగా తీర్చిదిద్ది అందంగా కలర్లతో ఆకర్షించుకుంటారు. ప్రతి ఒక్కరు ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామంది ముగ్గులు అనేది ఇష్టపడతారు. రోజు లేచిన తర్వాత ఇంటి ముందు మంచిగా చుక్కలతోటి కానీ మన అది ఏంటిది అంటే రంగులతో కానీ చక్కగా ముగ్గులేస్తూ అలంకరించుకుంటారు. ఎందుకంటే మన సంప్రదాయంలో ఏంటంటే లేడీస్ ఎక్కువ ముగ్గులను ఇష్టపడతారు. ప్రతి ఒక్కరు లేటెస్ట్గా మంచి మంచి కలర్లతో మంచి తామర పువ్వు కానీ ఏదైనా స్త్రీ కానీ ఇట్లా రౌండ్గా గీసి నెమలిలు కానీ పతంగులు కానీ చక్కగా నీట్గా అందంగా 1 అవర్ 2 గంటలైనా 3 గంటలైనా ప్రతి ఒక్కరు ఏంటంటే దాన్ని వాళ్ళ ఆలోచన ద్వారా ఎంత కష్టం ఉన్నా కానీ దాన్ని సులువుగా మంచిగా ప్రాక్టీస్ చేసి ఇంటి ముందు ఖచ్చితంగా ఇంటి ముందు మంచిగా కలర్లతో డిజైన్ వేస్తారు. ప్రతి ఒక్కరికి ఏంటి అంటే చాలామంది ఇప్పుడు ఎవరైనా లేడీస్ అయినా ముగ్గులు వేయాలంటే ఆలోచిస్తారు, అయ్యో నాకు రాదు అనే ఇబ్బంది పడతారు. ఆ ఇబ్బంది పడకుంటే ఏంటంటే మన చిన్న చిన్నగా గీసుకుంటూ పోతే ఏంటంటే మనకు ప్రాక్టీస్ అవుతుంది. దానివల్ల అంటే ఒక్కొక్కటి ఇప్పుడు ఫస్ట్ ఒక డిజైన్ వేయాలనుకో ఒకసారి వేస్తాం, అది రాదు, మళ్ళీ ఇంకోసారి వేస్తాం అంటే అది ఖరాబ్ అయిన తర్వాతతో మనం వేస్తూ పోతుంటే చక్కగా నీట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు గమనించాల్సిన అవసరం ఏంటి అంటే మంచిగా ముగ్గు వేయాలంటే చాలామంది ఇష్టపడతారు. అది ఏంటి అంటే అది ఒక లేడీస్కే సాధ్యం. ఎందుకనంటే వాళ్ళు లేవంగానే ఇంటి ముంగట ఆ ముగ్గు అనేది ఏంటంటే అట్రాక్షన్గా చూసుకుంటారు. కాబట్టి వాళ్ళకు చాలా మంచిగా బ్యూటిఫుల్గా వేసుకుంటే అబ్బా బాగుంటుంది అని అంటే ఇప్పుడు ఒక 2-3 మహిళలు ఉంటారు. వాళ్ళు ఏంటంటే అబ్బా మీరేం వేసిళ్ళు అని ఖచ్చితంగా చూసి దీనికన్నా ఇప్పుడు ఒక మహిళ ఏంటంటే ఒక ఇంటి ముందు ముగ్గేస్తుంది. దాన్ని ఇంకో మహిళ వచ్చి చూసి అయ్యో బాగున్నది, ఇంతకన్నా బాగా వేస్తే ఇంకా బాగా వస్తుంది, అందుకనే ఇష్టపడి వాళ్ళ కన్నా ఇంకా నేను బాగా వేస్తే ఇంకా బాగుంటుంది అనేది ఆలోచిస్తారు. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరమే మన జనవరిలో సంక్రాంతి ఖచ్చితంగా జరుపుకుంటారు. అంటే దాని ముందు ఏంటంటే ఇప్పుడు భోగి, కనుమ, సంక్రాంతి ఈ 3 రోజులు ఏంటంటే మార్నింగే అంటే కొందరు లేడీస్ ఏంటంటే 4 గంటలకు, కొందరు 12 గంటలకు నైట్ నుంచి వెళ్ళి మంచిగా ఇంటి ముందు వాకిట్లో ఫస్ట్ నీళ్లు చల్లుకొని దాని తర్వాత పిండితోటి డిజైన్ వేసి దాని తర్వాత కలరింగ్ చేస్తారు. ఆ కలరింగ్ చేసిన తర్వాత ఏంటంటే అది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మంచిగా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఏంటి అంటే ఇప్పుడు పోచమ్మ కుంటలో సాగర వీధిలో ఏంటంటే ఈ డిజైన్ ఏంటంటే అలంకరించడం కాబట్టి ప్రతి ఒక్కరు అంటే నేను ఆర్టిస్ట్గా మాట్లాడతాను కాబట్టి ప్రతి ఒక్కరు లేడీస్ ఏంటంటే మంచిగా డిజైన్ రోజు గీస్తూ పోతూ ఏంటంటే మంచిగా ప్రాక్టీస్ చేసి ఒక అందంగా ఒక ముగ్గు అలంకరించుకొని దాని ద్వారా మనం ఈ సంక్రాంతి పండుగ
ఏదైతే ఉన్నో ప్రతి మహిళలు సుత ఖచ్చితంగా ఇది రాకున్నా సుత దాన్ని మంచిగా ఒక ముగ్గేసి దాన్ని తీర్చిదిద్దాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కళ్ళ మహిళలు ఈ ఖచ్చితంగా ఇది సిద్ధాంతం పాటించాలి. ఎందుకంటే ప్రతి ఒక్క ఇప్పుడు ఈ ముగ్గు వేస్తుంటే ఏందంటే చాలామందికి అలసట అది ఇది వస్తుంది. దాన్ని పాటించద్దు. ఎందుకంటే ఒక లేడీస్ కావాల్సింది ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండాలంటే ఫస్ట్ మనం ముగ్గేయాలి. ముగ్గు ఎలా వేయాలి అది ఏంటంటే మనం ఆలోచించుకుంటూ పోతుంటే ఏంటంటే ఆటోమేటిక్గా మనం ప్రాక్టీస్ చేస్తే ఇప్పుడు ఒక రఫ్ పేపర్ తీసుకొని దాన్ని 5-6 చుక్కలు వేసుకొని దాన్ని ప్రాక్టీస్ చేసేంత బాగుంటుంది. అంటే ప్రతి సంక్రాంతి అప్పుడు ఎవరైనా చిన్నపిల్లలతో సహా పెద్దవాళ్ళు సుతా చాలా ఇష్టపడతారు ముగ్గుల గురించి. కావున మీరు సుతా ఖచ్చితంగా ముగ్గులు వేస్తే ఏంటంటే మనకు తెలంగాణలో చాలామంది ఇండ్లల్లో ఈరోజు సంక్రాంతి అంటే 3 రోజుల పండుగ రోజైతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఒక మంచి డిజైన్గా అద్భుతంగా గీస్తారు. ఎందుకంటే వాళ్ళు ఏంటంటే అబ్బా పండుగ వచ్చింది నేను వెయ్యాలి అని కోరిక. అంటే వాళ్ళకు అసలు తెల్లారా అంటే నిర్దస్తుత పట్టది. కాకపోతే ఏంటంటే వాళ్ళు 6 గంటల నుంచే ఆలోచిస్తారు. ఏంటంటే అబ్బా ఏది వేస్తే బాగుంటుంది, అబ్బా చాలామందిని చూసి అబ్బా బాగున్నదని అనుకుంటారు. కావున ఏంటంటే మీరు సుత ఖచ్చితంగా అంటే చిన్నపిల్లలు అంటే 5th క్లాస్ నుంచి ఇప్పుడు ఏంటంటే 10th, డిగ్రీ, ఇంటరు పెద్ద పెద్ద వాళ్ళు సుత చాలా మంచిగా గీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.